హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వీడియో విషయానికొచ్చినట్లయితే అమ్మ వాళ్ళ తండాలో వచ్చేసి ఒక పెళ్లి అయితే ఉంది. సో, మేము ఆ పెళ్లి కోసం అనేసే ఇంటికైతే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో, నాకు వచ్చేసి బాబాయ్ కొడుకు అన్నయ్య. సో, ఆ అన్నయ్య వాళ్ళ కూతురు పెళ్లి అన్నమాట. సో, మా మేనకోడలు పెళ్లి అన్నమాట. సో, అమ్మ వాళ్ళ తండాలో వచ్చేసి అమ్మ వాళ్ళదొక్కటే కిరాణం షాప్ ఉంటుంది. సో, అమ్మ వాళ్ళు గాజులు అవి కూడా అమ్ముతూ ఉంటారు. తండాలో ఎవ్వరి పెళ్ళిళ్ళైనా కూడా అమ్మని తీసుకెళ్ళి గాజులు పెట్టించుకుంటారనమాట. సో, గాజులు వేయడానికి అనేసే వెళ్తుంది మా అమ్మ అయితే. సో, నేనైతే ఇంకా ఇంతకుముందే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి పెళ్లి కోసం అనేసి. సో, ఇంకా తినలేదు. తినేసి తొందరగా వచ్చేసి నాకు కూడా కొద్దిగా హెల్ప్గా ఉంటుంది నువ్వు వస్తే, ఒకదాన్నే అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాను అనేసి చెప్పి వెళ్ళిపోయింది. సో, అందుకనేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా డిన్నర్ చేసి వెళ్దామనేసి ఉన్నాను. సో, అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలామంది గ్యాదర్ అవ్వాల్సి ఉండేది. ఇంకా అందరూ కూడా చాలామంది రాలేదు. సో, అందరూ వచ్చిన తర్వాత పాటలు పాడుకుంటూ మా సాంప్రదాయకరమైన కొన్ని పాటలనేవి ఉంటాయి. ఆడపిల్లకు పెళ్ళి అయినప్పుడు గాజులు పెట్టేటప్పుడు పాడుకునే పాటలు. సో, ఆ పాటలు పాడుతూ గాజులనేవి వేస్తారన్నమాట. సో, చాలామంది గ్యాదర్ అయ్యి పాటలు పాడుకుంటూ గాజులు వేస్తారు. సో, అది ఇప్పుడు ప్రాసెస్. सार परम फेमस है सब फुल वीडियो लॉन्ग సో, పాటలు పాడడం లాంటివన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయికి బొట్టు పెట్టేసి గాజులకు దండం పెట్టమని చెప్తారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా కులదేవతలు ఉంటే, అంటే దుర్గమ్మ కానీ అమ్మవార్లు ఏమైనా ఎంతమంది దేవతలు ఉంటే అంతమందికి కొన్ని గాజులు అనేవి తీసి పక్కన పెట్టిస్తారు ఫస్ట్ అయితే. తర్వాత అమ్మాయి చేత గాజులకు దండం పెట్టించి తర్వాత ఇంకా అమ్మాయికి గాజులు తొడుగుతారు. సో, ఫస్ట్ అయితే ఇది. సో, తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా నేను కూడా వచ్చేసాను. నేను రాగానే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పలకరించారు, ఎప్పుడొచ్చావు అనేసి. సో, వాళ్ళతో అయితే ఫస్ట్ అయితే కాసేపు మాట్లాడాను. సో, ఫస్టే అమ్మ దగ్గరికి అయితే ఏం పోలేదు. అక్కడ చాలామంది ఉన్నారు, పెళ్లి కూతురికి గాజులు పెడుతున్నారు కదా అనేసి. సో, తర్వాత కొన్ని గాజులు అయితే తక్కువ పడ్డాయి. సో, దానికోసం అనేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ కొన్ని అయితే గాజులు అయితే తీసుకెళ్ళాను. సో, నెక్స్ట్ ఫస్ట్ అయితే అమ్మాయికి అయితే పెడుతున్నారు ఇక్కడ గాజులు. సో, ఇక్కడ వీళ్ళందరికీ ఫస్ట్ గాజులు సెట్ చేసి చూపించాలి. అంటే అమ్మాయి ఒక చేతికి ఇలాగా, ఒక చేతికి అలాగా ఎన్ని గాజులు పెట్టుకోవాలి ఏంటిది అనేది ఫస్ట్ సెట్ చేసి మొత్తం చూపిస్తారు. ఫస్ట్ చూపించిన తర్వాత ఓకే ఇలా అయితే బాగుంది అని వాళ్ళందరికీ నచ్చిన తర్వాత మళ్ళీ గాజులు అనేవి అమ్మాయి చేతికి అనేవి తొడుగుతారు ఇక. సో, అవి అండ్ చాలా అంటే చేతి నిండా గాజులు వేసుకుంటారు కాబట్టి పెద్ద సైజులు చిన్న సైజు అనేవి చూసుకుంటూ జాగ్రత్తగా పెళ్లి కూతురికి అనేది గాజులు అనేవి వేయాలి. సో, ఫస్ట్ అయితే నేనైతే సెట్ చేసి మొత్తం చూపించాను వాళ్ళకి. సో, నచ్చింది. సో, అదే విధంగా అయితే ఇక్కడ గాజులు అయితే పెట్టుకుంటున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ అయితే మొత్తం అప్పుడు పూసల లెక్క అలా ఉండేవి, అలా ఉంటే ఇంకా బాగుండేవి. మొత్తం పూసల గాజులు, చమ్కిల గాజులు అని తెగ ఆట పట్టిస్తుంది అందరినీ. భలే నవ్విస్తుంది అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ. సో, ఫస్ట్ అయితే అమ్మాయికి గాజులు పెట్టేసిన తర్వాత చాలాసేపు అయితే టైం అయితే పట్టింది. సరే ఎంతసేపు అని ఇక్కడనే కూర్చుంటావు అనేసి అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టేశారు, పెళ్లి కూతురుని తీసుకుపోయి. తర్వాత మా బంజారా వాళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే, అంటే మా సైడ్ అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ పెళ్లి కూతురికి గాజులు పెట్టినప్పుడు ఎంతమంది అయితే గ్యాదర్ అవుతారో అంతమందికి ప్రతి ఒక్కరికి మనిషికి అరడజన్ గాజులు అయితే ఇస్తారు మా సైడ్ అయితే.
సో వేరే వేరే వాళ్ళ సైడ్ ఎట్లుంటుందో ఏమో తెలియదు కానీ మా సైడ్ మాత్రం ఇలానే ఉంటుంది. అండ్ కొంతమంది సైడ్ అంటే నాకు తెలిసిన కొంతమంది సైడ్ అయితే పెళ్లి కూతురుతో పాటు ఇంకో ఎక్స్ట్రా ఒక 5గురికి ఏమో గాజులు వేపిస్తారు అంతే. కానీ మా సైడ్ అయితే అందరికీ అయితే ప్రతి ఒక్కరికి మనిషికి అరడజన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారు. అండ్ ఇక్కడ నేనైతే మా అమ్మ అయితే అందరికీ కూడా ఇక్కడ గాజులు ఇస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అరడజన్ గాజులు అనేవి ఇస్తుంది. ఎంతమందికి ఇచ్చింది, ఎన్ని డజన్లు గాజులు అయినాయి, ఎవరెవరికి ఇచ్చింది, వాళ్ళ పేర్లు, గాజులు అవి అనేది రాసుకుంటున్నాను. లాస్ట్లో అన్నీ కౌంట్ చేసుకోవచ్చులే అనేసి. సో ఇది. అండ్ కొంతమంది వాళ్ళకి నచ్చిన గాజులు సెలెక్ట్ చేసుకొని ఇవి ఇవ్వు అవి ఇవ్వు అనేసి అడుగుతున్నారు. సో అవి చూపించుకుంటూ ఇస్తున్నాను అన్నట్టు. సైజులు, వాళ్ళ సైజులు అండ్ గాజులు కలర్స్ సో అలా ఉంటాయి కదా ఆడవాళ్ళకి. సో అలాగా ఇక్కడ గాజులు అనేవి ఇస్తున్నాను. సో దాదాపుగా నిజంగా ఒక్కరే ఉంటే ఇవన్నీ హ్యాండిల్ చేయలేరేమో అనేసి అనిపిస్తుంది నాకైతే. అందుకేనేమో మా అమ్మ ప్రతిసారి గాజులు ఎక్కడైనా పెళ్లి గాజులు ఉన్నప్పుడు నువ్వు కూడా రా నాకు తోడుగుంటుంది కొద్దిగా అనేసి అంటూ ఉంటుంది. సో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల అందరు మా వాళ్ళే కాబట్టి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోకులు చెప్పుకుంటూ సరదాగా సాగిపోతుంది. భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఈమె మా వదిన, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. సో మా వదిన కూడా లాస్ట్కి ఈమె గాజులు పెట్టి అంటే గాజులు వేసుకుంటుంది. సో చెప్తున్నాను ఇక్కడ మా వదిన గాజులు వేసుకుంటుంది అనగానే నవ్వుతుంది. అండ్ సో ఒక సైడు గాజులు ప్రోగ్రామ్ గాజులు నడుస్తున్నాయి, ఇంకొక సైడు కూల్ డ్రింక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ థమ్స్అప్లు పోస్తున్నారు. నెక్స్ట్ తార ఫస్ట్ తీసుకొచ్చిన గాజులన్నీ కూడా పెళ్లి కూతురికి అండ్ తండాలో అందరికి ఇవ్వడానికి సరిపోయింది. సో ఇప్పుడంట అందరూ వాళ్ళ చుట్టాలందరూ ఉంటారు కదా, మా వదిన వాళ్ళ చుట్టాలు. సో వాళ్ళందరూ వేసుకోవడానికి కొన్ని గాజులు అయితే కావాలి అని చెప్పిళ్ళు. సో అందుకోసం అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొన్ని గాజులు అయితే తీసుకొని అయితే మళ్ళీ వచ్చేసాను ఇక్కడికి నేనైతే. సో అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటుంది ఈ అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో మళ్ళీ అయితే వచ్చేసాను కొన్ని గాజులు తీసుకొని. సో ఇంకొన్ని చూపిస్తున్నాను వాళ్ళకి. తండాలో ఉండే వాళ్ళందరికీ 6 డజన్ గాజులు అండ్ చుట్టాలందరికీ కూడా 3 డజన్ల గాజులు అయితే ఇప్పించిళ్ళు మా అన్నయ్య వాళ్ళు అయితే. సో చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరు 3 డజన్ల గాజులు అయితే పెట్టుకున్నారు వీళ్ళ చేతికైతే వీళ్ళు. సో ఆ రోజు టైం ఎంతైందంటే 9 గంటలకేమో కూర్చున్నాం గాజులకి. అండ్ ఎన్ని గంటలకంటే 1:32 అయింది టైం వచ్చేసి. వీళ్ళందరికీ గాజులు సెట్ చేసి చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కరికి ఈ కలరు ఆ కలరు మిక్సింగ్ అంటూ వామ్మో మస్తు ఘోరం అనిపించింది. అంటే చాలా ఓపిక ఉండాలి మనిషికి అని అప్పుడు అనిపించింది నాకు. సో ఫైనల్లీ గాజులు వేయడం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వీడియో.